హాయ్ హెల్తీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం కిడ్నీలో రాళ్ళు గురించి మాట్లాడదాం. కిడ్నీలో రాళ్ళుకి మామూలుగా అయితే మెడికల్ లాంగ్వేజ్లో లిథియాసిస్ అంటారు, ఇంకా క్యాల్కులై అంటాం. కాబట్టి ఈ కిడ్నీలో రాళ్ళు గురించి మనం మాట్లాడదామండి. చాలామంది ఈ కిడ్నీలో రాళ్ళు వస్తేనే భయపడిపోతారు. సర్జరీ చేయించుకోవాలేమో, ఇది మళ్ళీ మళ్ళీ వస్తే అంటే ఒక్కసారి మీరు సర్జరీ చేయించుకుంటారు, కానీ మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారు మీరు అంటే మాటికి మీరు 1 to 2 times 3 to 4 times సర్జరీనే చేయించుకుంటుంటారా? కాదు, ఇది పరిష్కారం కాదు కదా. దీనికి మెడిసిన్స్ వాడుతుండాలి. హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. ఇంకా మీరు మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయాలి. ఇవన్నీ కూడా మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేయాలి. ఫుడ్ ఏమేమి తింటున్నారో దాన్ని బట్టి ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి చేంజ్ చేయాలి. హైడ్రేషన్ అంటే బాడీకి హైడ్రేట్ పెట్టాలి. మీరు అంటే ఎంత వాటర్ కావాలి మీ బాడీకి? 3 to 4 liters వాటర్ కావాలి. ఓన్లీ మీరు 3 to 4 glasses ఆఫ్ వాటర్ తాగితే సరిపోదు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ అనేది రాకుండా చేయొచ్చు. ఇంకా ఉండే కిడ్నీ స్టోన్స్ కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా అవే బయటికి వచ్చేలా కూడా చేయొచ్చండి. మామూలుగా అయితే కిడ్నీ స్టోన్స్ అనేది రకరకాలుగా ఉంటాయి. ఇది కిడ్నీస్ అండి, ఇది బ్లాడర్, ఇది యూరేటర్ అంటారు పైపు. ఇది కిడ్నీకి బ్లాడర్కి మధ్యలో ఒక పైప్ కనెక్షన్ ఉంటుంది. ఈ పైప్ కనెక్షన్ మామూలుగా అయితే యూరేటర్ అంటామండి. ఈ కిడ్నీలో స్టోన్స్ మామూలుగా అయితే రకరకాల చోట అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా కిడ్నీ స్టోన్స్లో మామూలుగా అయితే నొప్పి అనేది ఉండదు. ఎప్పుడైతే ఇది కిడ్నీలో ఉంటుందో, చిన్నవి స్టోన్స్ ఉంటాయో పెయిన్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ కిడ్నీ నుంచి యూరేటర్ అంటాం కదా, పైప్లోకి వెళ్తుందో ఆ స్టోను, అప్పుడు పెల్విక్ యూరేటర్ కోలిక్ అంటాం. అంటే అప్పుడు చాలామంది పేషెంట్స్కి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక చోట అంటే ఇది యూరేటర్ బ్లాడర్ ఉంది కదా, ఈ పైప్కి ఇంకా బ్లాడర్ అంటే వంటి సంచి, ఈ రెండిటి మధ్యలో అంటే ఎప్పుడైతే కిందికి జారుతుంటుందో స్టోను, అప్పుడు విపరీతంగా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి. బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానీ ఏది కూడా కంప్లైంట్స్ ఉండకపోవచ్చు. ఓన్లీ బర్నింగ్ ఆఫ్ మిచ్యురేషన్ అంటే ఒంటికి మంట మాత్రమే రావచ్చు, అప్పుడప్పుడు మాత్రమే పెయిన్ రావచ్చు. కానీ ఈ కిడ్నీలో పెయిన్ అనేది ఎంత భయపడతారంటే మంచి చనిపోతారేమో అని భయం ఉంటుంది. అంత విపరీతంగా నొప్పి ఉంటుంది. కాన్పు నొప్పుల కన్నా అంటే డెలివరీ పెయిన్ కన్నా ఎక్కువగా నొప్పి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా డిసిజన్ తీసుకొని సర్జరీకి వెళ్ళిపోతారు. కానీ కొంచెం భరిస్తే హైడ్రోథెరపీ తీసుకుంటే, ఐవీ ఫ్లూయిడ్స్ మామూలుగా అయితే మనకు కాలువలో ఏదైనా అడ్డం పడితే అట్లా అయితే వాటర్ ఫ్లష్ చేస్తే ఎలా అయితే ఆ చెత్త వెళ్ళిపోతుందో, అలానే ఇది కూడా మనం ఐవీ ఫ్లూయిడ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టిన తర్వాత కూడా ఇది కిడ్నీలో స్టోన్స్ అనేది అదే పడిపోవడం అనేది జరుగుతుంది. ఇంత సింపుల్ మెథడ్ కూడా సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది చాలామంది భయపడి. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి, ఎప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళాలి అంటే ఎప్పుడైతే ఈ కిడ్నీలో మామూలుగా అయితే యూరిన్ రివర్స్గా వచ్చి వాపు వచ్చి ఉంటుంది కదా, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఆ వాపు రావడం వల్ల యూరిన్ అసలుకి రాకపోవడం వల్ల యూరిన్ రిటెన్షన్ అంటాం. ఎప్పుడైతే ఒంటికి ఆగిపోతుందో అప్పుడు మాత్రం సర్జరీకి వెళ్తే సరిపోతుందండి. ఎప్పుడైతే స్టోన్స్ ఫామ్ అయితేనే సర్జరీకి వెళ్తే చాలా కష్టం. ఇంకొకటి, కిడ్నీలో ఈ రకంగా స్టోన్ ఫామ్ అయితే, ఈ రకంగా పెద్ద స్టోన్ ఫామ్ అయితే అప్పుడు ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షనే మొత్తం పాడైపోతుందో, కిడ్నీ ఫంక్షన్ అనేది చేయడం మానేస్తుందో అప్పుడు ఇది ప్రమాదం. కానీ చిన్న స్టోన్స్కి ఇది ఇబ్బంది కాదండి. కాబట్టి మీరు టెన్షన్ పడకూడదు. మామూలుగా అయితే ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఏం కారణం అంటే ఎప్పుడైతే మనం తక్కువ వాటర్ తీసుకుంటామో, ఎప్పుడైతే మన బాడీకి డీహైడ్రేషన్ ఉంటుందో అప్పుడు ఇది కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. అప్పుడు యూరిన్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్, మనం ఏదైతే డయట్ తీసుకుంటుంటామో ఎక్కువ కాల్షియం డయట్ అనేది తీసుకోవడం వల్ల కూడా మామూలుగా అయితే పెరుగు, పాలకూర, ఇంకా టమాటా విత్తనాలు, రాగి గంజి ఎక్కువ తీసుకోవడం, ఇట్లాంటివి అన్నీ తీసుకుంటే ఎక్కువగా కాల్షియం స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒబేసిటీ అంటే ఎక్కువ లావు ఉంటే కూడా అప్పుడు బాడీలో యాసిడిక్ నేచర్ ఆఫ్ బ్లడ్ వలన కూడా
ఎక్కువగా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా జెనెటిక్ కాజ్, ఇప్పుడు వాళ్ళు తరతరాలకి ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే ఎప్పుడు యూటీఐ ప్రాబ్లం ఉంటే, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే రిపీటెడ్గా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అట్లా వస్తూ ఉంటే కూడా అప్పుడు కూడా ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మెడికేషన్, అంటే కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటే, ఎక్కువ రోజు నుంచి వాడుతూ ఉంటే, విటమిన్ సి ట్యాబ్లెట్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటే, కొన్ని యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ వాడుతూ ఉంటే కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ మందులు వేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవడము, లేదా డోస్ అనేది తగ్గించి తీసుకోవడం అనేది చేస్తే కూడా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. ఇంకా నెక్స్ట్ కొన్ని బౌల్ హ్యాబిట్స్, అంటే ఒక్కొక్కరికి ఎప్పుడు డైరియా, అంటే ఎప్పుడు మోషన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది, ఎంత వాటర్ తాగినా మోషన్ త్రూ వెళ్ళిపోతుంటుంది, అప్పుడు బాడీలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రాన్స్ డిసీజ్ అని ఈ ప్రాబ్లమ్స్లో కూడా మోషన్స్ అవుతూ ఉంటాయి, అప్పుడు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇది కాజెస్ ఎందుకు ఫామ్ అవుతుంటాయి అనేది. ఇప్పుడు రకరకాల ఏమేం రకాల కిడ్నీ స్టోన్స్ అనేది ఉంటాయి అనేది మనం చూద్దాం. మామూలుగా అయితే ఆ కాల్షియం స్టోన్స్ అనేది చాలా వరకు 80% స్టోన్స్ కాల్షియం స్టోన్స్ ఉంటాయండి. దీంట్లో మళ్ళీ ఆక్సాలేట్, ఫాస్ఫేట్ అనేది 2 రకాల స్టోన్స్ ఉంటాయి. ఇవి నార్మల్గా అయితే ఎక్కువ కాల్షియం ఫుడ్ మనం తీసుకోవడం వల్ల, ఇంకా మన బాడీది అసిడిక్ నేచర్, బ్లడ్ అనేది అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ కాల్షియం స్టోన్స్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా కాల్షియం ఆక్సాలేట్ ఎక్కువ మందికి కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది ఎవరెవరికి ఎక్కువ ఉంటుంది అంటే, ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటుంటారో వాళ్ళకి ఇది యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాన్ వెజ్ అంటే మాంసం ఎక్కువగా ఎవరైతే తింటారో వాళ్ళకి ఎక్కువగా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైతే డీహైడ్రేషన్ ఉందో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే జెనెటిక్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందో వాళ్ళు కూడా ఎక్కువగా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా స్టూవాయిడ్ స్టోన్ అంటే మామూలుగా అయితే ఇవి చాలా పెద్దగా ఉంటాయి. స్టూవాయిడ్ స్టోన్ ఇంకా ఆ పెద్దగా ఉండి ఇంకా ఎక్కడెక్కడైతే దారి ఉంటుందో మామూలుగా అయితే ఇది మొత్తం వెంటనే పెరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువగా లార్జ్ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే రిపీటెడ్ ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంటుందో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రిపీటెడ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుందండి స్టూవాయిడ్ స్టోన్ అనేది. ఇంకా ఎవరికైతే ఎక్కువ రోజు నుంచి మామూలుగా అయితే యూరిన్ క్యాథెటర్ పెట్టింటారో వాళ్ళు కూడా ఈ స్టూవాయిడ్ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైతే న్యూరోజెనిక్ ప్రాబ్లం ఉందో, బ్లాడర్ది ప్రాబ్లం ఉందో, కిడ్నీది న్యూరోజెనిక్ ప్రాబ్లం, ప్యారలైసిస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా ఇది స్టూవాయిడ్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది ప్రాబ్లం ఉంటుంది, లెస్ యూరిన్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టాగ్ హార్న్ స్టోన్స్, అంటే మామూలుగా అయితే ఇది స్టాగ్ హార్న్ స్టోన్స్ అండి. ఈ స్టాగ్ హార్న్ స్టోన్స్లో మొత్తం ఈ పెల్విస్ అనేది కవర్ చేస్తుందండి స్టోన్స్. ఇంకా జింకది కొమ్ముల మాదిరి మొత్తము అక్కడిక్కడ అంతా మొత్తం పెరిగిపోతుందండి. ఈ స్టాగ్ హార్న్ స్టోన్స్ ఎందుకు వస్తాయంటే, చిన్న చిన్న కాల్షియం స్టోన్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్నవి అయి ఎక్కువ రోజు నుంచి అలానే వదిలేసి నిర్లక్ష్యం చేస్తే, మందులు ఏం వాడకపోతే ఇది పెద్దగా స్టాగ్ హార్న్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఇది పెద్దగా అయ్యే అవకాశం అనేది ఉండదు. ఇంకా ఈ స్టోన్స్కి మనం ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా కనుక్కోవాలి అంటే మామూలుగా అయితే అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్లో బయటపడుతుందండి. ఐవిపి అంటే ఒకటి, ఐవిపి అనేది కిడ్నీ, బ్లాడర్, యూరేటర్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ స్టోన్స్ ఫామ్ అయినాయో, ఎక్కడ అడ్డం ఉన్నాయో అనేది మామూలుగా అయితే ఇది ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఎంఆర్ఐలో కూడా ఇది స్టోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత సైజు ఉంది అనేది తెలిసిపోతుంది. ఇలా మనం కనుక్కోవచ్చు. ఇంకా దీంట్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఈ స్టోన్స్ ఉన్నాయనేది మనకు ఎలా తెలుస్తుంది అని డౌట్ వస్తే మామూలుగా అయితే మనకు ఏం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయంటే, మామూలుగా అయితే కిడ్నీ రీజన్లో విపరీతంగా నొప్పి ఉంటుందండి.
రీనల్ కోలిక్ అంటాం. ఆ రీనల్ కోలిక్ ఎంత విపరీతంగా ఉంటుందంటే వాళ్ళు నిలబడలేరు, పండుకోలేరు, అంటే ఒక పొజిషన్లో అనేది ఉండలేరు, అంత విపరీతంగా పెయిన్ వస్తుంది. ఇక్కడ పైన రీనల్ యాంగిల్ నుంచి కింద వరకు విపరీతంగా పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువసేపు నుంచి ఉంటే అప్పుడు ఫీవర్, చిల్స్ అంటే చలి జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యూరిన్ శాతం కూడా చాలా వరకు తక్కువ, ఎప్పుడు యూరిన్కి వెళ్ళాలి అట్లా ఫీలింగ్ ఉంటుంది, ఎప్పుడు మోషన్కి వచ్చినట్టే ఫీలింగ్ ఉంటుంది. మేల్స్లో అయితే టిప్ ఆఫ్ పెనిస్ దగ్గర కూడా విపరీతంగా పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఈ పెయిన్ వల్ల నాషియా అంటే ఎప్పుడు కూడా వాంతికి వచ్చినట్టు ఫీలింగ్ కానీ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి రిపీటెడ్గా ఇట్లా అవుతుంటే వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఈ ట్రీట్మెంట్ ఏం లేదు, హైడ్రోథెరపీ తీసుకుంటే మీరు మామూలుగా అయితే ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, యాంటీబయాటిక్ అనేది అలోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా తీసుకుంటే ట్రీట్మెంట్ మీకు చాలా వరకు సర్జరీ లేకుండా ప్రాబ్లం లేకుండా చేయొచ్చండి. ఇప్పుడు మామూలుగా అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే స్టోన్స్ తీయడానికి ఇంతకుముందు కిడ్నీ మొత్తం కట్ చేసి పైనుంచి సర్జరీ చేసేటవాళ్ళు, స్టోన్స్ తీసేటవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు, ఈజీ మెథడ్స్ వచ్చినాయి కాబట్టి ఈజీగా స్టోన్ బ్లాస్ట్ మెథడ్ అనేది వచ్చినాయి కాబట్టి ఈజీగా సర్జరీ చేసి తీయగలుగుతారు. కాబట్టి ఆ రేడియేషన్ థెరపీతో కూడా మామూలుగా అయితే స్టోన్స్ తీయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త సిస్టమ్స్ అనేది వచ్చినాయండి. అవి అన్ని సిస్టమ్స్ వద్దు అంటే మాత్రం మీరు స్టోన్స్ ఉన్నాయి మీకు ఫామ్ అయినాయంటే వెంటనే ఆ స్టోన్ ఎప్పుడైతే పడిపోతుందో ఆ స్టోన్ తీసుకొని వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకుంటే ఇది ఏం స్టోన్, ఇది యూరిక్ యాసిడ్ స్టోన్సా లేకపోతే ఇది కాల్షియం స్టోన్సా అని చెప్పి మీరు చూపించుకొని ఆ జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఈ స్టోన్స్ మళ్ళీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే కాల్షియం ఆక్సలేట్ కానీ కాల్షియం ఫాస్ఫేట్ అనేది స్టోన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ కాల్షియం లెవెల్ ఉండే ఫుడ్ అనేది తీసుకోకూడదు. మీరు మామూలుగా అయితే ఎక్కువ కాల్షియం దేంట్లో ఉంటుంది, ఇప్పుడు గట్టి పెరుగులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది, మిల్క్ గట్టి పాల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది, పాలకూరలో ఎక్కువ కాల్షియం ఉంటుంది, టమాటో ఇథనాల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. రాగి గంజి కానీ డార్క్ చాక్లెట్స్ కానీ కాఫీ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తుంటే మామూలుగా అయితే ఈ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే ఆక్సలేట్కి సరిపోతుందండి. నాన్ వెజ్ అనేది తగ్గించాలి, గ్రీన్ టీ అనేది తగ్గించాలి, బ్లాక్ టీ అనేది తగ్గించాలి, గ్రీన్ టీ కాదు బీట్రూట్స్ అనేది తగ్గించాలి, పొటాటో అనేది తగ్గించాలి, సోయాబీన్స్ ప్రోడక్ట్స్ అనేది తగ్గించేస్తే ఇంకా నట్స్ అనేది తగ్గించేస్తే ఈ ఆక్సలేట్ స్టోన్స్ అనేది మీకు మళ్ళీ ఫామ్ కాకుండా ఉంటాయండి. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎందుకంటే ఏ స్టోన్ ఉంది, ఏ ప్రాబ్లం వల్ల వచ్చింది అనేది మీకు అర్థం కాకపోతే ఎప్పుడైతే మీరు టెస్ట్ చేయించుకుంటారో అప్పుడే మీకు తెలుస్తుందండి. మామూలుగా అయితే ఇప్పుడు స్టూవైట్ స్టోన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. అప్పుడు రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, మీరు వాటర్ బాగా తాగుతుంటే ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఇంకా బ్లాడర్లో మామూలుగా అయితే యూరిన్ రాలేదని చెప్పి క్యాథెటర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ క్యాథెటర్ మీరు చేపిస్తూ ఉండాలి. అసెప్టిక్ ప్రికాషన్తో క్యాథెటర్ అనేది వేయించాలి. ఎట్లా పడితే అట్లా క్యాథెటర్ వేసినారనుకోండి, యూరిన్ పైప్ వేసినారనుకోండి, అసెప్టిక్ ప్రికాషన్ లేదు, ఏది కూడా జాగ్రత్తలు తీసుకోకుండా వేసినారనుకోండి, అప్పుడు రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు క్యాథెటర్ యూరిన్ పైప్ వేసినప్పుడు ఒక 5 రోజులు యాంటీబయాటిక్ వాడితే సరిపోతుందండి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. వాటర్ బాగా తాగాలి, బాగా నిద్రపోవాలి. ఒక 8 అవర్స్ నిద్రపోతే కూడా చాలా వరకు మంచి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి 16 స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి, అది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అది ఒక రకమైన ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అంటే కొంత ఫుడ్లో ఉంటుంది. అది ఆ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఆ స్టోన్స్ అనేది ఫామ్ కావండి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ స్టోన్స్ అనేది ఫామ్ కాకుండా లేదా ఉంటే కూడా ఈజీగా ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయేటట్టు మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. స్టోన్స్ ఉన్నాయి ఇప్పుడు సర్జరీ అవుతుందేమో భయపడితే అలానే జరుగుతుంది. కాబట్టి ఏమైనా హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయా దీంట్లో జాగ్రత్తలు తీసుకోవడానికి అంటే హోమియోపతి మెడిసిన్స్ చాలా మంచి రిజల్ట్ ఉందండి. ఇది ఎలా చేస్తుందంటే స్టోన్స్ని కూడా కరిగిస్తుంది, ఇంకా మళ్ళీ స్టోన్స్ రాకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
మామూలుగా అయితే హోమియోపతి మెడిసిన్స్లో మనం బెరిబెరీస్ వాడతాం, హైడ్రాంజియా వాడతాం, లైకోపోడియం వాడతాం, ఇంకా సర్సెబ్లా అనేది వాడతాం, క్యాంథరిస్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి పేషెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ సైడు, రైట్ సైడ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ ఉన్నాయా, బ్లాడర్లో ఉందా అనేది చెప్పి ఒక కేస్ స్టడీ తీసుకొని బర్నింగ్ ఉందా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పెయిన్ వస్తుంది అనేది ప్రతిదీ కూడా కేస్ స్టడీ తీసుకొని మళ్ళీ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ హోమియోపతికి చాలా మంచి రిజల్ట్ ఉంది. ఎక్కువగా పెద్దగా ఉంటే కూడా స్టోన్స్ మీరు ట్రీట్ చేయగలుగుతారా అంటే పెద్దగా ఉంటే కూడా స్టోన్ అనేది ట్రీట్ చేయగలుగుతాం, కానీ అది అబ్స్ట్రక్షన్ రాకూడదు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది బాగుంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుందండి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంతా బాగుంది, ఏ అబ్స్ట్రక్షన్ లేదు. అబ్స్ట్రక్షన్ అంటే ఏంది, యూరిన్ రావడం అనేది ఆగిపోతే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏ రిస్క్ తీసుకోకూడదండి. మైల్డ్ హైడ్రోనెఫ్రోసిస్ అంటే కొంతవరకు కిడ్నీ అనేది వాపు సరిపోతుంది, కానీ ఎక్కువగా కిడ్నీ వాపు ఉన్నప్పుడు ఈ హోమియోపతి ట్రై చేయకుండా మీరు సేఫ్టీగా ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, ఇంకా ప్రాబ్లం లేకుండా చూసుకోండి. ఇంకా హోమియోపతితో సేఫ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటా అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.